ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ నార్మల్గా ఈ మొబైల్కి మీద మీకు ఏదైనా డిఫరెన్స్ అయితే కనిపిస్తుందా? ఈ మొబైల్లో నేను ఏ బటన్ని ప్రెస్ చేసినా ఎక్కడ మనకు ఏమి అయితే ఓపెన్ అయితే కావడం లేదు కదా. అలాంటప్పుడు ఈ మొబైల్లో చూసుకోవచ్చు, మనం ఏదైనా అప్లికేషన్ని సెర్చ్ చేయాలన్నా ఏం చేయాలన్నా మనం డైరెక్ట్ ఇక్కడ నుంచి ఓపెన్ చేయగలుగుతున్నాం. చూసుకోవచ్చు, వావ్ అసలు అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. ఇలా కాకుండా మీరు స్టైలిష్గా ఇప్పటి నుంచి మీ యొక్క మొబైల్ని మీరు డిఫరెంట్ లెవెల్లో మీరు యూజ్ అనేది చేయొచ్చు అనమాట. లైక్ దిస్, మీరు వాట్సాప్ని ఓపెన్ చేయాలనుకోండి, నేను డబుల్ పైన క్లిక్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, నేను డైరెక్ట్ ఇలా వాట్సాప్ అయితే ఓపెన్ చేయడం జరిగింది అనమాట. ఈ రేంజ్ లో మీరు షార్ట్ కట్ మెథడ్ లో మీకు సంబంధించిన మొబైల్ ని మీరు హైలీ క్వాలిటీ మొబైల్ లాగా మీరు యూజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. పైగా ఇంటర్ఫేస్ మీకు తప్ప ఎవరికైతే అర్థం కావడం జరగదు అనమాట. ఈ విధంగా మీ యొక్క మొబైల్లో మీరు దేన్నైనా ఓపెన్ చేయాలనుకోండి, లైక్ దిస్, నేను గూగుల్లో ఏదైనా గ్యాలరీని కావచ్చు లేదా కూడా జిమెయిల్ ని ఓపెన్ చేయాలనుకున్నా డైరెక్ట్ నేను ఎలా ఓపెన్ చేస్తున్నాను, ఈ లెటర్ ద్వారానే ఓపెన్ చేయగలుగుతున్నాను. చూసుకోవచ్చు, ఈ విధంగా మీ యొక్క మొబైల్లో మీరు లెటర్ ద్వారా మీకు నచ్చిన అప్లికేషన్ మీరు డైరెక్ట్ ఓపెన్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా మన యొక్క మొబైల్లో మనం ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు మనకు సంబంధించిన సీక్రెట్ ఫీచర్ అనేది నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తో పాటుగా ఈ వీడియోని మాత్రం మీరు కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్క లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇకపోతే మీరు డైరెక్ట్ మీ యొక్క మొబైల్లో మీరు ఇలాంటి టైప్ స్టైలిష్గా మీ యొక్క మొబైల్ని మీరు చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మీ యొక్క మొబైల్లో మీరు చిన్న అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉందన్నమాట. ఇది డైరెక్ట్ లాంచర్ లాగా అయితే మనకు పనిచేస్తుంది అనమాట. కింద డిస్క్రిప్షన్లో నేను అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఏమి చేయొద్దు, జస్ట్ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీరు ఈ విధంగా ఓపెన్ చేసుకోవాల్సి ఉందన్నమాట. వన్స్ మీరు కింద నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఈ విధంగా ఓపెన్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా ఇది మీ యొక్క మొబైల్లో డిఫాల్ట్ లాంచర్గా ఇది పనిచేయడం జరుగుతుంది అనమాట. ఇలాంటప్పుడు మనకు పర్మనెంట్ గా సెట్ అయితే కాదనమాట. మీరు హోమ్ బటన్ ని ప్రెస్ చేసినట్లయితే మీరు హోమ్ లాంచర్ ని సెట్ చేసుకుంటారా, లేదనుకుంటే లెటర్స్ లాంచర్ ని సెట్ చేసుకుంటారా అడుగుతుంది అనమాట. మీరు సింపుల్ గా లెటర్ లాంచర్ క్లిక్ చేయండి. ఇప్పుడు చూసుకోవచ్చు, సింపుల్ గా మీరు సి పైన ట్యాప్ అనేది చేయండి. మీరు ఏ అప్లికేషన్, మీరు క్రోమ్ కావచ్చు, కాంటాక్ట్ కావచ్చు, మీరు దేన్ని ఓపెన్ చేయాలనుకున్నా, మీరు డైరెక్ట్ నేను కెమెరాని ఓపెన్ చేయాలనుకున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు, డైరెక్ట్ నా కెమెరా అయితే ఓపెన్ కావడం జరిగింది అనమాట. దీంతో పాటుగా నేను ఇక్కడ నుంచి నేను వాట్సాప్ కి కాకుండా నేను ఎఫ్ తోని నేను ఫేస్బుక్ ని ఓపెన్ చేయాలనుకున్నాను. చూసుకోవచ్చు, చాలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్ ఇంటర్ఫేస్ అయితే ఉంటుందన్నమాట. ఎవరైనా చూస్తే మాత్రం నిజంగా షాక్ అండ్ అవుతారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ లాంచర్ ఎవరికైతే అర్థం కావడం జరగదన్నమాట, ఓన్లీ ఫర్ మీకు మాత్రమే అర్థం అవుతుంది. కాబట్టి మీరు చాలా స్మార్ట్ వేతో మీరు మీ యొక్క మొబైల్ ని మీరు యూజ్ అనేది చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్ మీరు అడగచ్చు, బ్రదర్ మనం ఎలాగో సెట్ చేసుకున్నాం కదా, ఇన్ కేస్ మీకు బోర్ కొట్టింది అనుకోండి, అలాంటప్పుడు డైరెక్ట్ మన యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ లోకి ఏ విధంగా రావాలో మీకు చూపిస్తాను చూడండి. ముందుగా మీరు సెట్టింగ్ ఆప్షన్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు హోమ్ స్క్రీన్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది. దీనిపై క్లిక్ అనేది చేయండి. ఇక్కడ మీకు డిఫాల్ట్ లాంచర్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది. దీని వన్స్ క్లిక్ అనేది చేయండి. ఇక్కడ మీకు మీరు సిస్టమ్ లాంచర్ వన్స్ క్లిక్ అనేది చేయండి. తర్వాత మీరు బ్యాక్ వచ్చినట్లయితే మీకు యాస్టీస్ గా ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. దరాఫ్టర్ మీరు అప్లికేషన్ డేట్ చేయాలనుకుంటే డేట్ కూడా చేసేయచ్చు అనమాట. ఈ విధంగా ఈ ట్రిక్ అయితే మనకు చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. పైగా మన యొక్క మొబైల్ లుక్కే మారిపోవడం అయితే జరుగుతుంది అనమాట. కింద డిస్క్రిప్షన్ లో ఈ అప్లికేషన్ యొక్క లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వన్స్ మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని యూజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.